కొంతమంది భార్యలు భర్తలను తెలివిగా ఎలా ఫూల్ చేస్తుంటారో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా ఒక ఆయన మా షాప్కి వచ్చారు. వాళ్ళ మేడం గారికి బ్యాంగిల్ చూపించమని నన్ను అడిగారు. గాజులు ఉన్న డిజైన్స్, కలర్లు, సైజులు ఆయన చూపించడం జరిగింది. ఆయనకి ఏది తీసుకోవాలో తెలియట్లేదు. మేడం గారి బ్యాంగిల్ సైజ్ ఎంత అని అడిగాను. ఆయనకు సైజు తెలియదు, ఏ కలర్ తీసుకోవాలో తెలియదు, ఏ డిజైన్ తీసుకోవాలో తెలియదు, ఏ రేట్లో బ్యాంగిల్ తీసుకోవాలో కూడా తెలియదు. మామూలుగా ఆడవాళ్ళకి చాలా వరకు చీరలు ఉంటాయి. దాని మీదకి మ్యాచింగ్ చీరలు కావచ్చు, దండలు కావచ్చు, ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏదో ఒక చీర మీదకి మ్యాచింగ్ లేకపోతే వాళ్ళకు వచ్చే వీలు కాకపోతే భర్తల్ని పంపిస్తూ ఉంటారు. అలా పంపించేటప్పుడు నీకు ఏ కలర్ కావాలి, ఏ సైజ్ కావాలి, ఏ డిజైన్ కావాలి, ఎంత రేట్లో కావాలి మీరు క్లారిటీగా చెప్పి పంపిస్తే వాళ్ళు కూడా తీసుకోవడానికి కొంచెం చాలా సులువుగా వీలవుతుంది. అలా కాకుండా మీకు నచ్చినట్టు తీసుకురామని చెబితే వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఆయన తీసుకొని వెళ్ళి మళ్ళీ గంట తర్వాత రిటర్న్ వచ్చాడు. ఏం కావాలి సార్ మళ్ళీ అని అడిగాను. ఆయన ఒక గాజు తీసుకొచ్చాడు. నేను తీసుకెళ్ళిన గాజులు డిజైన్ బాగాలేదు, కలర్ బాగాలేదు అంటున్నారు, కాబట్టి ఇదే సైజు, ఇదే కలరు, ఇదే డిజైన్ ఇమ్మని ఆయన చెప్పాడు. అదే గాజు ఫస్ట్ ఆయనకి ఇచ్చి పంపించింటే ఆయన అవే తీసుకునేవాడు. మళ్ళీ మళ్ళీ తిరిగే ఇబ్బంది ఆయన కూడా తప్పేది. ఆయన చెప్పిన డిజైన్ ఇచ్చి పంపించాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత లేదు ఇవి ఓల్డ్ మోడల్గా ఉన్నాయి, నువ్వు ఫస్ట్ తెచ్చినట్టు బాగున్నాయి, అవే తీసుకురా అని చెప్పి మళ్ళీ ఆయన పంపించారు. అలా మళ్ళీ మళ్ళీ పంపిస్తే ఆయన చాలా బాధపడ్డాడు. మళ్ళీ నెక్స్ట్ టైం ఈ షాపింగ్కి నేను రాను, ఏం కావాలో వాళ్ళే తెచ్చుకోవాలి అన్నట్టుగా మాట్లాడాడు. మీకు ఏది కావాలో క్లారిటీగా చెప్పొచ్చు కదా. అలా తిప్పి తిప్పి వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది? నెక్స్ట్ టైం వాళ్ళు షాపింగ్కి రారు, మీకు ఏం కావాలో తేరు, అప్పుడు మీకే ఇబ్బంది.